ఈ వీడియోలో మనం విచ్ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి ఫాస్ట్ యాక్షన్స్ని క్వశ్చన్స్గా ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. విచ్ అంటే ఏది అని తెలుగులో అర్థము. గతంలో ఏదైనా ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు విచ్ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి విచ్ ప్లస్ నౌన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా ఉంటుంది. విచ్ అంటే ఏది అని అర్థము. దీన్ని WH క్వశ్చన్ వర్డ్ అంటాము. తెలుగులో ప్రశ్నార్థక పదం అంటాము. ప్లస్ నౌన్ నామవాచకము అంటే పేర్లను తెలియజేస్తుంది. ప్లస్ డిడ్ ఇది హెల్పింగ్ వెర్బు అంటే సహాయక క్రియ. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి 7 ఉన్నాయి. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్లస్ వెర్బ్ 1 దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేకపోతే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే కమ్ వచ్చుట, డూ చేయుట, ఈట్ తినుట, గో వెళ్ళుట, నౌ తెలుసుకొనుట, లెర్న్ నేర్చుకొనుట, మీట్ కలుసుకొనుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే చేద్దాము. విచ్ స్కూల్ డిడ్ యూ అటెండ్ లాస్ట్? నీవు చివరగా ఏ స్కూల్లో చదివినావు? అట్లాగే విచ్ సాంగ్ డిడ్ యూ లైక్ ఇన్ ద మూవీ? ఈ సినిమాలో ఏ పాటను నీవు పడ్డావు? విచ్ కంట్రీ డిడ్ యూ విజిట్ లాస్ట్? నీవు చివరగా ఏ దేశమును సందర్శించినావు? ఈ విధంగా మరికొన్ని వెర్బ్స్ని తీసుకొని మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలనే దాని గురించి పూర్తిగా అవగాహన మీకు వస్తుంది. ఒకసారి ఫార్ములా అన్న స్ట్రక్చర్ అన్న ఒకటే చూస్తే కనుక విచ్ ప్లస్ నౌన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.